ప్రైజ్ లార్డ్ అండి, వందనాలు. యేసు ప్రభు వారు శిలువ మీద పలికిన రెండవ మాటను చూడబోతూ ఉన్నాం. లూకా సువార్త 23:43. అందుకు ఆయన వానితో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. రెండవ మాట కృపా మాట, కృప కలిగిన మాట, క్షమాపణకి అర్థాన్నిచ్చే మాట. మొదటి మాట క్షమించే మాట అయితే ఆ క్షమాపణ ఎలా ఉంటుందో చూపే మాట రెండవ మాట. ఇది యేసు ప్రభు వారిని శిలువ మీద ఉంచినప్పుడు ఎడమ వైపు ఒక దొంగని, కుడి వైపున ఒక దొంగని యేసుతో పాటు శిలువ వేసి ఆ రోజు చంపుతూ ఉన్నారు. అయితే ఆ ఇద్దరి పేర్లు బైబిల్లో రాయలేదు కానీ, ఆ ఇద్దరు దొంగల పేర్లు బైబిల్లో రాయలేదు కానీ ద బుక్ ఆఫ్ నికోడమస్ లో, అపిక్రఫై బుక్స్ అంటారు వీటిని, నికోదమస్ గాస్పెల్ ఆఫ్ నికోదమస్ లో రాయబడ్డది. నికోదమ గారు రాసిన పుస్తకంలో రాయబడ్డది. వారి పేర్లు గెస్తోస్. గెస్తస్ అనే దొంగ ఒకడు. ఆ పేరుకు అర్థము మొరపెట్టువాడు, ఫిర్యాదులు చేయవాడు లేదా మొరపెట్టువాడు. రెండో దొంగ పేరు డిస్మోస్, మరణం అస్తమయం అని పేరు. డిస్మస్ అంటారు, వెళ్ళిపోవడం అయిపోయింది. మరణం అస్తమయం అని పేరు. ఈ ఇద్దరు దొంగలు యేసు ప్రభు కుడివైపున ఒకను, ఎడవైపు ఒకను వేసినప్పుడు అది కూడా ప్రవచనం నెరవేర్పుకోవాలి. అంటే ఆయన శిలువ మరణంలో ఆయన నెరవేర్చవలసిన ఆ ప్రవచనం కూడా నెరవేర్చబడుతుంది. ఆయన బంధుపుడు దొంగలతో సిలువ వేయడం, ఆయన నిజంగా అంటే దొంగల్లో ఒకటిగా ఈ లోకం భావించే రీతిగా ఆయన ఆ దొంగలతో సిలువ వేయడము మనం గమనిస్తూ ఉన్నాం. అయితే మొదటి దొంగ ఎవరైతే ఈ డిస్మస్ అని ఉన్నాడో వాడు ఏం మాట్లాడుతున్నాడు శిలువ మీద అంటే యేసు ప్రభుతో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే శిలువ మీద మాట్లాడడం చాలా కష్టం అని చెప్పాను నేను. ఎందుకంటే యేసు ప్రభు శరీరం అంతా నల్లగొట్టబడింది, ముళ్ళ కిరీటం పెట్టబడింది, శరీరం అంతా గాయాలే. ఆయన ఎప్పటి నుంచో చిత్రహింసలు పెడుతున్నారు. దాదాపు అంటే పట్టుకున్న కాడి నుంచి దాదాపు ఒక 8, 9, 10 గంటల నుంచి కొడుతూనే ఉన్నారు. చాలా చిత్రహింసలు పెట్టారు యేసయ్యని. ఆ బాధ తట్టుకోలేకపోతున్నాడు. ఆయన తిని చాలా సేపు అయింది, దాహం తీర్చుకుని చాలా సేపు అయింది. కాబట్టి ఆయన మాట్లాడడం చాలా కష్టం. కానీ సిలువ మీద ఉన్న దొంగలు ఫ్రెష్ బాడీస్ వాళ్ళు తీసుకొచ్చారు, సిలువేశారు. వాళ్ళు ఏంటంటే యేసు ప్రభు వెంటనే చావాలని వీరి నిర్ణయం. అందుకే అంత గాయాలు పరిచారు. ఈ సిలువ మీద దొంగలు ఏంటంటే దొంగని సిలువ వేసే పద్ధతి చెప్తాను నేను. దొంగని సిలువ వేసినప్పుడు వీడు దొంగ అంటే యేసు ప్రభు పైన పేర్లు రాశారు కదా, యోధుల రాజు అయ్యన్నారయ్య అని. అలాగే వీడు దొంగ అని రాస్తారు సిలువ మీద. ఆ దొంగ వాడికి పడే శిక్ష ఏంటంటే సిలువ మరణం అంటే ఏదో అలా ఏలాడి చావడం కాదండి. సిలువ మీద ఈ దొంగతనం కానీ ఎవరైనా సరే సిలువ దేనికి గుర్తు ఎంత భయంకరమైన పరిస్థితి కలిగజేస్తుంది అంటే సిలువ వేసిన వ్యక్తి ఆకలి తట్టుకోవాలి, దాహాన్ని తట్టుకోవాలి, అలా ఎండకి ఏలాడుతూ ఉండాలి. ఆ గాయాల్లో నుంచి ఇంకా గాయాలు చేస్తారని తొందరగా వస్తారు. కొంతమంది ఏం చేస్తారు, కడతారు, తాళ్లతో కడతారు. విగాడు ఆ గాలి ఏలాడుతూ ఆ బాధ భరించుకుంటూ ఎండ తాపాన్ని తట్టుకుంటూ కొన్ని రోజులు బతుకుతాడు. 7 రోజులు బతకచ్చు, లేకపోతే 3 రోజులు ఎక్కువ రోజులు కొట్టుమిట్టుకుని అలా సిలువలో కొట్టుకుని చచ్చిపోతాడు. ఈ కాకులు రోవడం, కళ్ళు పీకేసుకోవడం, శరీర భాగాన్ని కొనుక్కుని తినడం, వీడు కదలలేడు, వలాలు ఊగలేడు. అసలు గించుకుని అసలు మరణాన్ని అలా చూస్తాడండి. అంటే సిలువ అంటే అంత వేదన కలిగించి ఈ దొంగలు ఫ్రెష్ బాడీస్. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ కాలం సిలువ మీద ఉండి సావాలి. ఎందుకంటే ప్రపంచానికి భయం కలిగించాలి కాబట్టి సిలువలు అలా వేస్తూ ఉండేవారు. సిలువ మరణం చాలా భయంకరమైనది కాబట్టి వీళ్ళు ఫ్రెష్ బాడీస్ కాబట్టి అంత ఈజీగా చాలా సునాయాసంగా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. కానీ యేసయ్య వాళ్ళ కోసం మాట్లాడిన మాట కోసం కూడా చాలా కఠినమైన పరిస్థితిని ఎదుర్కొంటూ కూడా ఆ మాటని మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఆయన మాట్లాడిన మాట, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు అని ఎందుకు అన్నాడు యేసయ్య ఆ దొంగతో, గస్తస్ అనే దొంగతో అనేది మనం చూద్దాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ డిస్మస్ అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు అంటే పాపమును కప్పుకుంటున్నాడు, యేసు ప్రభువును నిందిస్తున్నాడు. ఒక ప్రార్థన కూడా చూశాడు, అది దిక్కుమాలిన ప్రార్థన అంట. ఎందుకంటే అలాంటి ప్రార్థనలు దేవుడు వినడో, పనికి మాలిన ప్రార్థన అది. లూకా సువార్త 23:29 వేలాడి వేయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించుచు యేసు ప్రభువును తిడుతున్నాడండి. వీడు యేసు ప్రభువును తిడుతున్నాడు. అరే నా చావు నేను చస్తున్నాను, ఆయన చావు ఏదో చేస్తున్నాడు, ముగ్గురం చస్తున్నాం కదా సిలువ మీద అనుకుంటున్నా. యేసు ప్రభువును దూషిస్తున్నాడు, కిందన్నోడు దూషిస్తున్నాడు. బేసిక్ ఈ సిలువలో చచ్చిపోయేతాంగా కిందన్నోడు దూషించాల్సింది పోయి తన పక్కన సిలువ వేయబడిన వ్యక్తి ఎవరో కూడా తెలియదు దీనికి, ఆయన దూషిస్తున్నాడండి. చూడండి, ఆయన దూషిస్తూ నువ్వు క్రైస్తవు కదా, నువ్వు రక్షించుకొనము, మమ్మను కూడా రక్షించు.
అయ్యా నేనైతే పాపం చేసి చేస్తున్నాను, నువ్వు ఏ పాపం లేకుండా చేస్తున్నావు అయ్యా, ఏటయ్యా ఇది అంట్లా. తన పాపాలు కప్పుకొని నిందిస్తున్నాడు, దోషిస్తున్నాడు. ఏమన్నాడు ఆయన? నువ్వు రక్షించుకో. అబ్బా గొప్ప సలహా ఇచ్చాడు. కింద ఉన్న వాళ్ళు కూడా అదే అంటున్నారు, నువ్వే దేవుడు అయితే దిగిరా, నిన్ను నువ్వు రక్షించుకో. ఈ శిలువ మీద దొంగ కూడా ఇదే అంటున్నాడు. ఏమంటాడు? నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా, క్రీస్తు అంటే అభిషక్తుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఇదే దిక్కుమాలిన ప్రార్థన, పనికిమాలిన ప్రార్థన. ఇలాంటి ప్రార్థన చేయకూడదు మీరు కూడా. ఇప్పుడు పాపాలు కప్పుకొని నిందిస్తూ నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించి. ఏం ప్రార్థన? ఎందుకు అవసరం అంటే చాలా మంది ఈ రోజున ఇలాంటి అవసరం లేని ప్రార్థనలు చేస్తుంటారు. అది అసలు నిజం చూడండి. అక్కడ ఓ దొంగతనానికి వెళ్తే దొంగతనం, ప్రభువా దొంగతనం బాగా జరగాలి కాబట్టి ప్రార్థన చేస్తే దేవుడు తోడుంటాడా? అంటే ఒకప్పుడు నేను సినిమాకి వెళ్ళిపోయి, ఒకప్పుడు సినిమాకి వెళ్ళిపోయి 2-3 సినిమాలు చూసి వచ్చేసి ఇంటి గేట్ దగ్గర ప్రార్థన చేసేవాడు. ప్రభువా మా డాడీకి తెలియకూడదు, మా మమ్మీకి తెలియకూడదు తెగ ప్రార్థన చేసేవాడు. దేవుడు తోడుంటాడా? ఇలాంటి ప్రార్థనకి దేవుడు తోడుంటాడు. చూడండి అది చేస్తున్న ప్రార్థన చూడండి. ఒక పక్కన తిడుతూనే నిన్ను రక్షించుకో, నిన్నెందుకు రక్షించాలరా? ఆయన ఏదో ఆయన రక్షించుకున్నాడు, నిన్ను ఎందుకు రక్షించాలా? చూడండి ఇటువంటి ప్రార్థన చేస్తున్నాడు. మొదటి దొంగ డిస్మిస్ అనేవాడు, గెస్టస్ అనేవాడు. చూద్దాం ఆ రెండో దొంగ ఏం చేస్తున్నాడు అంటే, లూకాసు వార్త 23:40 అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? రెండో దొంగ ఉన్నాడు కదా గెస్టస్, వీడు ఏం చేస్తున్నాడు అంటే ఆ డిస్మిస్ అనేవాడు, ఎందుకు రా, ఏం మాట్లాడుతున్నావు రా, గద్దిస్తున్నాడు. మనం కూడా అదే శిక్షలో ఉన్నావు కదా, నువ్వు కూడా అదే శిక్షలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? గద్దిస్తున్నాడు. అంటే ఆ వ్యక్తి చేస్తున్నది తప్పుడు మాటలు బట్టి ఆయన గద్దిస్తున్నాడు. ఈ శిలువ మీద ఉన్న దొంగ ఇంకేం చేస్తున్నాడు ఆయన అంటే, లూకాసు వార్త 23:41 గెస్తస్ అనే దొంగ, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాడికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పాను. ఇక్కడ ఈ చెప్పబడిన మాటను బట్టి గమనిస్తే వీళ్ళిద్దరూ ఒకే కోవకు చెందిన వాళ్ళు, తెలిసిన వాళ్ళే. ఎందుకే మాట్లాడుతున్నాడు, గద్దించాడు. ఏమన్నాడంటే మనకైతే ఇది న్యాయం, ఎందుకంటే మనం తప్పులు చేసాం, పాపాలు చేసాం, ఎంతమంది పీకల కోసం, ఎంతమందిని చంపాం, ఎంతమంది కూడబెట్టుకుని పెళ్లిల కోసం దానికోసం దాచుకున్నదాన్ని తీసుకుపోయి వాళ్ళ జీవితాలను నాగం చేసాం. ఇది మనకు న్యాయమే, మనం తప్పులు చేశాము అని తన తప్పులు తాను ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుంటూ ఈయన ఏ తప్పు లేదు, తన తప్పులు ఒప్పుకుంటేనే దేవుడు ఏమై ఉన్నాడో అది ఈ శిలువ మీద ఉన్న దొంగ మాట్లాడుతూ ఉన్నాడు. లూకాసు వార్త 23:41 ఈయన ఏ తప్పుదం చేయలేదు, నమ్ముతున్నాడు. ఈయన కింద శిలువ మీద ఉన్నప్పుడు ఎప్పుడూ నమ్మట్లేదు, ఈయన ఏదో తప్పు చేశాడు. కానీ ఈ శిలువ మీద ఉన్న దొంగ, మరణకి పాత్రుడవుతున్న వాడు నమ్ముతున్నాడు ఈయన ఏ తప్పు లేదని. ఇంకా అప్పుడు ప్రార్థన చేసినాడు యేసయ్యకి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, ఏ పరిస్థితిలో ఉన్నా. ఈ శిలువ మీద ఉన్న దొంగ ప్రార్థన చేస్తున్నాడు. లూకాసు వార్త 23:42 ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. అంటే ఈ శిలువ మీద ఉన్న దొంగ ఎంత జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, యేసు ప్రభు గురించి ఎంతగా ఆ సమయంలో ప్రార్థన చేశాడంటే, ప్రభు నీకు రాజ్యం ఉంది, ఆ రాజ్యంతో నువ్వు ఖచ్చితంగా వస్తావు, నువ్వు దేవుడివి అని నమ్మి నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకో, ఇది ప్రార్థన. అప్పుడు యేసయ్య వాడితో అంటున్న మాట, అందుకని నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని చెప్తున్నాను. నేనే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు. యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా ఆ ముగ్గురు ఆ రోజే చంపబడ్డారు. కానీ శిలువ మీద ఉన్న దొంగలు ఎక్కువసేపు, వాళ్ళు ఎక్కువ రోజులు బతకాలి, వాళ్ళని చూసి లోకము భయం పడాలి కాబట్టి ఎక్కువ రోజులు బతకాలి. కానీ యేసు ప్రభు చెప్పాడు, వాళ్ళు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు. అదే సాధ్యం అవదు. కానీ భూకంపము రాగా ఈ శిలువ మీద ఉన్న దొంగలు ఎక్కడ తప్పించుకుని పోతారని భయంతో సైనికులు వాళ్ళిద్దరు కాళ్ళు ఎరగొట్టేశారు. ఎప్పుడైతే కాళ్ళు ఎరగొట్టారో శిలువ మీద వేలాడుతున్నప్పుడు పూర్తి ఆధారం పోయినప్పుడు తొందరగా చచ్చిపోయారు. అందుకనే పరలోకం కాదు, పరదేశం వేరు, పరలోకం వేరు. పరదేశం వెయిటింగ్ హాల్ లాంటిది. ఇప్పుడు మన టాపిక్ అది కాదు, కానీ పరదేశం అంటే ఇది వెయిటింగ్ హాల్, ఎక్కడికి వెళ్ళడానికి? పరలోకానికి వెళ్ళడానికి. కాబట్టి ఈ పరదేశం యేసుక్రీస్తు వారు కూడా అక్కడికి వెళ్ళారు. తర్వాత ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు ఆయన. అయితే పరదేశం భూ కింద ఉంది, పరలోక భూ పైన ఉంది, అలాంటిది కాదు. ఇక్కడ పరదేశంలోకి ఆయన ఆహ్వానిస్తున్నాడు శిలువ మీద ఉన్న దొంగని.
అంటే ఎంత గొప్ప దండ్రిని దొరికింది చూడు ఆ ప్రార్థన. శిలువ మీద ఉన్న దొంగ నుంచి నేర్చుకోవాలి ఈ మాట, ఈ పరిస్థితిని. యేసుక్రీస్తు వారు చెప్పాడు, ఎంత అంటే క్షమించడం కాదు కానీ క్షమాపణ చూపించడం. నోటితో క్షమిస్తున్నానని చెప్పడం వేరు, కానీ ఆ క్షమాపణ ఎలా ఉంటుందో చూపించాడు ఈ రెండో మాట ద్వారా. కృప చూపించాడు ఈ మాట ద్వారా. అంటే ఈ రోజున శిలువ మీద ఇద్దరు ఉన్నారండి. ఒకటి పరలోకానికి వెళ్తే దేవునితో పాటు, ఒకటి నరకానికి పోయాడు. ఈ రోజు మనం కూడా చర్చకొస్తున్న వారమే, దేవుడి దగ్గర కూర్చున్న వారమే, కానీ ఏం వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం? ఆయన పక్కన ఉన్నవారు ఇద్దరిలోనే, ఆయన పక్కన ఉన్నారు కదా, మరణంలో పాలిభాగస్తులు కదా. ఒకడేమో ఆయనతో పాటు వెళ్తే ఒకడో నరకానికి పోయాడు. ఈ రోజున ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి జీవితం చేస్తున్నప్పుడు ఆయనతో ఉంటున్నప్పుడు మరి నువ్వే వెళ్తావు. మొదటి దొంగలాగే ఉన్నావా, లేకపోతే అంటే గెస్తస్ లాగా మారుతావా? ఆయన ప్రార్థన చేస్తావు నేను మనసుతో. పాపాన్ని ఒప్పుకోకుండా బతికితే నరకానికి పోతావు, పాపాన్ని ఒప్పుకుంటే దేవునితో ఉంటావు. ఈ మాటలు మనం ఇంట్లో దేవుడు అనుభవం చేయండి.